అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 119. మళ్ళీ వచ్చిన వసంతం. ఇక స్టోరీలోకి వెళ్తే, బయట నుండి రూమ్లోకి వచ్చిన స్నేహ అనుకోకుండా బెడ్ వైపు చూసింది. నిన్న రాత్రి అక్షయ్ అక్కడ పడుకొని ఉన్న దృశ్యం కళ్ళ ముందుకు రావడంతో ఆమెకు ఒక్కసారిగా అతన్ని మిస్ అయినట్లుగా అనిపించింది. అతను ఇప్పటికే రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు అనుకుంటూ స్నానానికి వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేసరికి రూమ్లో లైట్ ఆఫ్ చేసి చిన్న బెడ్ లైట్ మాత్రమే వెలిగి ఉంది. ఆమె ఎప్పట్లాగే కూల్గా ఏదో పాటను హమ్ చేసుకుంటూ తన బెడ్ దగ్గరకు వచ్చి పడుకుంది. అకస్మాత్తుగా ఆ బెడ్ కదులుతున్నట్లు తనకు అనిపించింది. వెంటనే పక్కన ఎవరో ఉన్నారని అలకడి అనిపించి కేక పెట్టింది. అప్పుడు వెంటనే ఒక చెయ్యి స్నేహ నోరు మూసింది. ఆ తర్వాత నెమ్మదిగా అక్షయ్ గొంతు వినిపిస్తూ, "ఈ రూమ్లో జరిగేది అందరికీ అరిచి చెప్పాలా?" అని అన్నాడు. వెంటనే స్నేహ అది అక్షయ్ అని అర్థం చేసుకొని ఊపిరి పీల్చుకుంది. అప్పుడు అక్షయ్ ఆమె నోటి మీద ఉంచిన చేతిని నెమ్మదిగా తీయడంతో, "స్నేహ, నువ్వు ఎప్పుడొచ్చావు? ఎందుకొచ్చావు?" అని అడిగింది. అక్షయ్ వెంటనే ఆమెను హక్ చేసుకొని, "నా భార్య గదిలోకి నేను రావడానికి పర్మిషన్ తీసుకోవాలా?" అని అన్నాడు. ఆ మాటకు స్నేహ ఆశ్చర్యంగా చూస్తూ, ఇతను ఇంత రొమాంటిక్గా ఎప్పుడు మారాడు అని అనుకుంటూనే నెమ్మదిగా, "అక్షయ్, నేను పడుకోవాలనుకుంటున్నాను" అని అంది. "నేను కూడా పడుకోవాలనుకుంటున్నాను" అని అంటూ ఆమెను మరింత దగ్గరగా లాక్కున్నాడు అక్షయ్. స్నేహ వెంటనే అక్షయ్ని దూరంగా నెట్టింది. అప్పుడు అక్షయ్ ఆమె 2 చేతులు పట్టుకొని, "చూడు స్నేహ, నీకు మళ్ళీ చెప్తున్నాను, వెంటనే పడుకో, లేకపోతే జరిగేదాంతో నాకు సంబంధం లేదు" అని అన్నాడు. దాంతో స్నేహ వెంటనే, "సరే సరే, నేను పడుకుంటున్నాను" అని అటువైపు తిరిగి గట్టిగా కళ్ళు మూసుకుంది. పర్ణిక దగ్గర నుండి ఫోన్ రావడంతో వైభవ్ హడావిడిగా ఆమె ఇంటికి వచ్చాడు. అతను ఆ ఇంటికి వచ్చేటప్పటికీ ఇల్లంతా గందరగోళంగా మారి వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. పర్ణిక సోఫాలో ఏడుస్తూ కూర్చొని ఉంది. అది చూడగానే వైభవ్కు అక్కడ ఏదో జరిగిందని అర్థమైంది. దాంతో అతను ఆవేశంగా, "పర్ణిక, ఇదంతా ఏంటి? అసలేం జరిగింది?" అని అడిగాడు. అప్పుడు పర్ణిక వెక్కిలి పెట్టి ఏడుస్తూ, "వైభవ్, ఇందాక మా అక్క వచ్చింది. ఆమెను చూసి నేను చాలా సంతోషపడ్డాను. చాలా రోజుల తర్వాత కలిసిందని ఆనందంగా లోపలికి పిలిచాను. కానీ ఆమె మనసులో ఏదో పెట్టుకొని వస్తుందని నేను ఊహించలేదు. వచ్చి రావడంతోనే లోపలికి వెళ్ళి ఇల్లంతా వెతకడం మొదలుపెట్టింది. నేను ఆపడానికి ప్రయత్నిస్తే ఆమె నన్ను చెంపలు వాచేలా ఎలా కొట్టిందో చూడు" అంటూ వాచిన తన 2 చెంపల్ని వైభవ్కు చూపించింది. ఆమె తెల్లని చెంపలపై ఎర్రగా పడిన స్నేహ వేళ్ల గుర్తుని చూడగానే వైభవ్లో కోపం నశలానికంటింది. అప్పుడు పర్ణిక మళ్ళీ మాట్లాడుతూ, "ఆ స్నేహ నన్ను భయపెట్టడానికి తన వెంట ఒక మనిషిని కూడా తీసుకొచ్చింది. నువ్వు ఎలాగైనా నాకు జరిగిన దానికి ఆమెపై రివెంజ్ తీర్చుకోవాలి" అంటే తన షర్ట్ని పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఆమె ఏడవడం చూసిన వైభవ్ ఆమెను దగ్గరకు తీసుకొని, "నువ్వు బాధపడకు, ఆ స్నేహకు సరైన గుణపాఠం నేను చెప్తాను" అని అన్నాడు. స్నేహను తలుచుకోగానే అతని ముఖం ద్వేషంతో నిండిపోయింది. అతని మాటలు విన్న పర్ణిక మనసులోనే సంతోషిస్తూ పైకి మాత్రం పెద్దగా ఏడుస్తూ, "నీకు తెలియదు వైభవ్, అక్క ఇక్కడికి వచ్చినప్పుడు చాలా పొగరుగా మాట్లాడింది. నేను ఆమెతో ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నించాను. మన కుటుంబ పరువు ప్రతిష్టల్ని నాశనం చేయొద్దని బ్రతిమాలుకున్నాను. కానీ ఆమె ఎవరు వినడానికి వీల్లేని మాటలతో నన్ను తిట్టింది. ఇంకా నీ గురించి కూడా ఏవేవో మాట్లాడింది" అని అంది. "ఏం మాట్లాడింది?" కోపంగా అడిగాడు వైభవ్. "ఆమె జీవితంలో ఉన్న మగవాళ్ళందరితో పోల్చుకుంటే నువ్వు దేనికి పనికిరాని వాడివని అంది" అంటూ అతని ముఖాన్ని పరీక్షగా చూస్తూ అంది పర్ణిక. స్నేహపై వీలైనంత అబద్ధాలు చెప్పి వైభవ్కి స్నేహకి మధ్య శత్రుత్వాన్ని పెంచి ఒకరికొకరిని బద్ధశత్రువుల్ని చేయాలని అనుకుంది పర్ణిక. ఆమె ఊహించినట్లుగానే పర్ణిక చెప్పిన మాటలు విన్న తర్వాత వైభవ్ స్నేహపై విపరీతమైన అసహ్యాన్ని పెంచుకున్నాడు. 5 ఏళ్ల క్రితం అతను చూసిన ఆ సంఘటన ఇప్పటికీ అతని గుండెల్లో ముళ్ళులా గుచ్చుతోంది. ఆమె ఆ గాయాన్ని మళ్ళీ మళ్ళీ రేపుతూనే ఉందని అనుకున్నాడు. అప్పుడు పర్ణిక తన పక్కనే ఉన్న షీల్డ్ కవర్ని తీసి, "వైభవ్, అక్క దీన్ని నీకు ఇమ్మని చెప్పింది. దీన్ని చదివిన తర్వాత నువ్వు డిసప్పాయింట్ అవ్వవని కూడా చెప్పింది" అని అంటూ తన చేతిలో ఉన్న షీల్డ్ కవర్ను వైభవ్కిచ్చింది. వైభవ్ దాన్ని అయోమయంగా చూస్తూ ఆమె చేతిలోని కవర్ని తీసుకున్నాడు. వెంటనే దాన్ని ఓపెన్ చేయబోయాడు.
కాని అంతలోనే ఏదో ఆలోచిస్తూ ఓపెన్ చేయకుండా ఆగిపోయాడు. అది చూసిన పర్ణిక ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె వెంటనే, వైభవ్, అందులో ఏముందో చూడు అని అంది. నిజానికి స్నేహ ఆ కవర్ని ఇవ్వగానే వెంటనే తెరిచి చూడాలనుకుంది పర్ణిక. కాని అది షీల్డ్ కవర్లో ఉండడంతో దాన్ని ఓపెన్ చేస్తే ఆ విషయాన్ని వైభవ్ కనిపెట్టేస్తాడని అనుకొని ఓపెన్ చేయకుండానే ఆగిపోయింది. ఇప్పుడు వైభవ్ కూడా తన ముందు ఓపెన్ చేయకపోవడంతో ఆమె మనసులో ఏదో అనుమానం మొదలైంది. వైభవ్ అలా చేస్తాడని ఆమె ఊహించలేదు. చిన్నగా ఆమె ముఖం అసూయతో నిండిపోయింది. తన ప్రశ్నకు వైభవ్ ఇంకా ఏం సమాధానం చెప్పకపోవడంతో పర్ణిక చిన్నగా పళ్ళు కొరుకుతూ, వైభవ్, ఏమైంది నీకు అని అడిగింది. ఏం లేదు, నేను తర్వాత చూస్తాను. అయినా అందులో పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమీ ఉండదు అంటూ టాపిక్ను డైవర్ట్ చేయబోయాడు వైభవ్. కాని పర్ణిక అతని మాట వినకుండా, లేదు వైభవ్, నువ్వు ఎందుకో సంకోచిస్తున్నావు. ఏమైంది? నీకు మళ్ళీ మా అక్క మీద ప్రేమ పుట్టుకొచ్చిందా అని అడిగింది. ఆ మాట వినగానే వైభవ్ తన ముఖం అసహనంగా పెట్టి, పర్ణిక, నీ పిచ్చి ప్రశ్నలు ఆపు. ఇప్పటికే లేట్ అయింది. ఇక నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇంటికి వెళ్తాను అంటూ ఆ కవర్ని తీసుకొని పైకి లేచి బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. పర్ణిక వెంటనే వైభవ్ చేతిని పట్టుకొని, ఆగు వైభవ్, నువ్వు అప్పుడే వెళ్ళకు. అయినా ఎందుకదా తొందర? నిన్ను కలిసి చాలా రోజులైంది. నువ్వు నన్ను మిస్ అవ్వడం లేదా? నేనైతే నిన్ను చాలా మిస్ అవుతున్నాను. అందుకే ఈ ఇంటి నిండా మనిద్దరం కలిసిన ఫోటోలనే పెట్టుకున్నాను. అప్పుడప్పుడు ఒక్కదాన్నే వచ్చి ఇక్కడ గడుపుతూ ఉంటాను అని ప్రేమగా చెప్తూ అతని ఛాతిపై తలను వాల్చాలని అనుకుంది. కాని పర్ణిక తనను తాకకముందే వైభవ్ తప్పించుకుంటూ, సరే పర్ణిక, ఇప్పటికే నేను చాలా టైర్డ్ అయిపోయాను అంటూ ఆమెను వెనక్కి నెట్టాడు. దాంతో పర్ణిక ఒక్కసారిగా ఏడుస్తూ, వైభవ్, అసలు నీకేమైంది? నాతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఇంతకుముందు ఇలా ఉండేవాడివి కాదు. నేను నీకోసం ఎంత చేశానో మర్చిపోయావా? ఇప్పుడు నీకేమైంది అని అడిగింది. దాంతో వైభవ్ విసుగ్గా చూసి, పర్ణిక, ముందు ఏడవడం ఆపి వెళ్ళి రెస్ట్ తీసుకో, మనం రేపు మాట్లాడుకుందాం అని అన్నాడు. అయినా పర్ణిక వినకుండా, అసలు నీ ఉద్దేశం ఏంటి వైభవ్? నేను నీకేమవుతానో నీకు గుర్తుందా? నిన్ను ఎంతగా ప్రేమించానో మర్చిపోయావా? అయినా ఇప్పుడు నిన్నేం అడిగాను? నీ భార్యగా నాకొక గుర్తింపు కావాలన్నాను, అంతే కదా? నేనేమైనా తప్పుగా అడిగానా అని ఏడుస్తూ అంది. ఆమె ఏడుపు చూసిన వైభవ్ తనలో ఎగిసిపడుతున్న కోపాన్ని అణిచివేసుకుంటూ లేని ఓపికను తెచ్చిపెట్టుకొని, చూడు పర్ణిక, నేను కాదని అనలేదు. మనం దీని గురించి రేపు మాట్లాడుకుందామని నీకిప్పటికే చెప్పాను కదా అని అన్నాడు. అప్పుడు పర్ణిక, లేదు, అసలు నీకేమైందో నాకు తెలియాలి, అది కూడా ఇప్పుడే, ఇక్కడే అంటూ పిచ్చి పట్టిన దానిలా హిస్టీరియక్గా అరిచింది. పర్ణిక, ప్లీజ్, నాకు కొంచెం టైం ఇవ్వు. నేను అన్ని విషయాలు సరిచేయడానికి ట్రై చేస్తాను. నువ్వు కంగారు పడకు అంటూ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు వైభవ్. అతను ఆ క్షణం ప్రేమగా మాట్లాడడంతో పర్ణిక తన ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించి అతని వైపు బాధతో చూస్తూ కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కిందకి జారిపోయాయి. ఆ స్థితిలో ఆమె నిజంగా దయనీయంగా కనిపించింది. తర్వాత మెల్లగా వైభవ్ చేతిని పట్టుకొని, వైభవ్, నేను నిన్ను నమ్ముతాను. అందుకే అసలు నీ మనసులో ఏముందో నిజం చెప్పు అని మళ్ళీ అడిగింది. దాంతో వైభవ్కి ఒకసారి ఓపిక నశించింది. వెంటనే పైకి లేచి, ఇక చాలు, వాదించడం ఆపు అంటూ ఏడుస్తున్న పర్ణికను పట్టించుకోకుండా బయటకు వెళ్ళబోయాడు. అప్పుడు పర్ణిక ఆవేశంగా వైభవ్ను పట్టుకొని అతని ఛాతిపై గట్టిగా కొడుతూ, ఇప్పుడు నువ్వు నాపై అరవడం కూడా మొదలుపెట్టావా అని అడిగింది. ఆమె ప్రవర్తనకు చిరాకు పడ్డ వైభవ్, షటప్ పర్ణిక అని గట్టిగా అరిచి ఆమెను సోఫాలోకి నెట్టాడు. దాంతో పర్ణిక ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. అతనితో మరో మాట మాట్లాడే ధైర్యం చేయలేదు. కాని అంతలోనే మళ్ళీ చిన్నగా ఏడుపు మొదలుపెట్టి తన 2 చేతుల్లో ముఖాన్ని దాచుకుంది. వైభవ్ ఆమె వైపు చిరాగ్గా చూసి ఏం మాట్లాడకుండా ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయాన్నే స్నేహ నిద్రలేచేటప్పటికే ఆమె పక్కనే బెడ్ ఖాళీగా ఉంది. దాంతో అక్షయ్ ముందుగానే లేచి వెళ్ళుంటాడని అర్థం చేసుకున్న స్నేహ ఆమె కూడా మెల్లిగా లేచి రెడీ అయ్యి కిందకు వచ్చింది. ఆమె వచ్చేటప్పటికి సోఫాలో కూర్చున్న అక్షయ్ యువన్తో ఏదో మాట్లాడుతూ నవ్వుతున్నాడు. కిందకు దిగి వచ్చిన స్నేహను చూడగానే అక్షయ్, గుడ్ మార్నింగ్ అని అన్నాడు. స్నేహ కూడా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని చెప్పి, యువన్ రా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని పిలిచింది. అప్పుడు అక్షయ్,
మేము ఆల్రెడీ తినేసి చాలాసేపైంది, నువ్వు వెళ్ళి తిను అని చెప్పాడు. ఇంతలో అన్నపూర్ణమ్మ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి రండి మేడం, మీకు కూడా వడ్డించేశాను అని పిలవడంతో స్నేహ ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి మౌనంగా బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసింది. కానీ ఆ తర్వాత ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. ఏదైనా పని చేయడానికి ఇప్పుడు జాబ్ కూడా లేదు. ఇక మరో జాబ్ వెతుక్కునే వరకు యువన్ను స్కూల్లో వదిలిపెట్టడం తీసుకురావడం ఒక్కటే నా పని అని అనుకుంటూ నెమ్మదిగా లేచి పైకి వెళ్ళడం మొదలుపెట్టింది. అప్పుడు హాల్లో ఉన్న అక్షయ్ స్నేహ ఇల్లరా అంటూ పిలిచాడు. దాంతో అక్షయ్ పిలిచిన వైపుకు వెళ్ళిన స్నేహ అతని ఎదురుగా కూర్చుంది. అక్షయ్ తన పక్కనే ఉన్న డాక్యుమెంట్స్ని తీసి స్నేహ ముందు పెట్టి దీనిపై సైన్ చేయి అని అన్నాడు. ఆ మాటకు స్నేహ అనుమానంగా చూసి ఆ డాక్యుమెంట్స్ను చేతిలోకి తీసుకొని చదవడం మొదలుపెట్టింది. అది చదవడం పూర్తయ్యే కొద్దీ స్నేహ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవిగా విచ్చుకుపోతున్నాయి. వెంటనే ఆమె నమ్మలేనట్లుగా ఈ కాంట్రాక్ట్ ఏంటి అని అడిగింది. అందులో నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ గోల్డెన్ స్టార్ కంపెనీకి సబ్ కంపెనీ అని స్పష్టంగా రాసి ఉంది. పైగా ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు అక్షయ్ ప్రత్యేకంగా డ్రా చేశాడు. స్నేహను మళ్ళీ ఆ కంపెనీలో మేనేజర్గా చేయాలని నిర్ణయించుకున్నాడు. అదంతా చూసి స్నేహకు విచిత్రంగా అనిపించింది. ఇన్ని రోజులు గోల్డెన్ స్టార్ కంపెనీతో మాత్రమే అక్షయ్కు సంబంధం ఉందని అనుకునేది. కానీ ఇప్పుడు నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కూడా అక్షయ్దే అని తెలియడంతో ఇన్ని రోజులు అక్షయ్ కంపెనీలోనే తాను పనిచేశానని, తన బాస్ అక్షయ్ అనే నిజం ఆమెకు వింతగా అనిపించింది. దాంతో స్నేహ తన చేతిలోని పేపర్ వైపు అక్షయ్ వైపు మార్చి మార్చి చూసి అక్షయ్ ఇది నిజమా? నేను మళ్ళీ నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీలో నా జాబ్లోకి తిరిగి వెళ్ళగలనా అని అడిగింది. ఆలోచన మనసులోకి రాగానే ఆమెకు త్వరగా ఆఫీస్కి వెళ్లి కరణ్ హాస్నిలతో పాటు తన పాత సబార్డినేట్స్ను కూడా కలవాలని అనిపించింది. ఆమె కళ్ళల్లో కనిపించిన సంతోషాన్ని చూసి అక్షయ్ మనసుకు తృప్తిగా అనిపించింది. ఆ ముఖం ఇంకా నమ్మలేనట్లు ఆశ్చర్యంతో ఉండడంతో అక్షయ్ మాట్లాడుతూ అంటే ఏంటి, ఇప్పుడు నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోవడానికి రెడీగా లేవా? అయితే నీకు జాబ్కి వెళ్ళాలని లేదన్నమాట. సరే, ఆ డాక్యుమెంట్స్ నాకు తిరిగి ఇచ్చేసాయి, నువ్వు జాబ్కి వెళ్ళొద్దు అంటూ స్నేహ చేతిలోని పేపర్ను వెనక్కి తీసుకోబోయాడు. అప్పుడు స్నేహ వెంటనే లేదు, నా ఉద్దేశం అది కాదు. నాకు నా ఓల్డ్ జాబ్ తిరిగి వచ్చింది, ఇది చాలా గొప్ప విషయం, ఆ ఆనందంలో నమ్మలేకపోయాను అని అంది. ఆమె మాటలకు అక్షయ్ నవ్వకుండా ఉండలేకపోయాడు. అతని నవ్వు చూసిన స్నేహకు అక్షయ్ తనను కావాలని ఆట పట్టిస్తున్నాడని అర్థమైంది. దాంతో ఆమె కూడా చిన్నగా నవ్వి ఆ అగ్రిమెంట్పై సైన్ చేసి అక్షయ్ చేతికిస్తూ థ్యాంక్ యూ, నేను ఇంతకుముందు కన్నా ఎక్కువగా కష్టపడి పని చేయడానికి ట్రై చేస్తాను అని అంది. ఆ మాటకు అక్షయ్ చిన్నగా తల ఊపి సరే, రేపటి నుండి నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. గతంలో జరిగినట్లుగా మళ్ళీ మరోసారి జరగదని నేను నీకు గ్యారెంటీ ఇస్తున్నాను అని చెప్పాడు. అక్షయ్ తన పట్ల తీసుకుంటున్న కేరింగ్ చూసి స్నేహకు సంతోషంగా అనిపించింది. దాంతో తన వైపు కృతజ్ఞతగా చూసింది. అక్షయ్ ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి ఆఫీస్కి వెళ్తూ డోర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి తిరిగి స్నేహ వైపు చూసి నేను నీకు జాబ్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా రేపు నువ్వు నా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అన్నాడు. అతని మాటలకు స్నేహ షాక్ అయినట్లుగా చూసింది. ఇంతకుముందు ఎప్పుడూ అక్షయ్ తనతో అంత మృదువుగా మాట్లాడలేదు. అందుకే ఇప్పుడు తన ముందున్న అక్షయ్ పూర్తిగా కొత్తవాడిలా కనిపించాడు. అతను తన భర్త అని ఆమెకు గర్వంగా చెప్పుకోవాలని అనిపించింది. ఆ ఫీలింగ్ ఆమెకు చాలా ఆనందంగా ఉంది. దాంతో సిగ్గుపడుతూ సరే అంటూ తన అంగీకారాన్ని తెలిపింది. అది చూసిన అక్షయ్ తృప్తిగా తల ఊపి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అప్పుడే అన్నపూర్ణతో పాటు స్కూల్కి రెడీ అయ్యి బయటకు వచ్చిన యువన్ కూడా బాయ్ మమ్మీ అంటూ స్నేహకు కిస్ చేసి అన్నపూర్ణతో కలిసి స్కూల్కి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం స్నేహ ఒక్కటే ఇంట్లో ఉండడంతో ఆమె అక్షయ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అక్షయ్ ఈ మధ్య చాలా మారిపోయాడు. అతని మాటల్లో చేతల్లో తనపై ప్రేమ కనిపిస్తూ ఉంది. కానీ అదే ఫీలింగ్ తనకు అక్షయ్ మీద ఉందా లేదా అని అర్థం కావడం లేదు. కానీ అతనితో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తోంది. అక్షయ్ తనపై ఎంత కోపం చూపించినా అతన్ని వదిలిపెట్టి వెళ్లాలని అనిపించదు. నిజానికి వైభవ్తో ప్రేమలో ఉన్న టైంలో ఇలాంటి ఫీలింగ్ ఆమెకు ఎప్పుడూ కలగలేదు. దాంతో స్నేహ ఆలోచిస్తూ అంటే ఇదంతా నాకు అక్షయ్పై ఉన్న ప్రేమేనా అని అనుకుంది. ఆ ఆలోచన రాగానే ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కాసేపటి తర్వాత ఆమె అక్షయ్ ఆలోచనల నుంచి బయటకు వచ్చి రేపు ఆఫీస్కి వెళ్ళడం గుర్తు చేసుకుంది.
దాంతో తన రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇన్ని రోజుల్లో ఆఫీస్లో ఏం జరిగిందో అనుకుంటూ కరణ్ సోషల్ మీడియా అకౌంట్స్ను చెక్ చేసింది. అందులో అతని వర్క్ చూసి స్నేహ చాలా సంతోషించింది. ఆమె లేకపోయినా కరణ్ డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నట్లు అతని పోస్టింగ్స్ చూస్తేనే అర్థమైపోయింది. కరణ్పై తన పెట్టుకున్న నమ్మకాన్ని అతను డిసప్పాయింట్ చేయలేదని అనుకుంది. ఇంతలో హఠాత్తుగా ఆమె ఫోన్ రింగ్ అవడంతో స్నేహ స్క్రీన్ వైపు చూసింది. దానిపై వైభవ్ ఫోన్ నంబర్ కనిపించడంతో ఆమె చిరాగ్గా ముఖం చిట్లించి ఇష్టం లేనట్లుగా కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంది. స్నేహకు ఫోన్ చేసిన వైభవ్ ఏం మాట్లాడబోతున్నాడు? స్నేహ వైభవ్కి ఇచ్చిన షీల్డ్ కవర్లో ఏముంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.